అందరికీ నమస్కారం. ఎన్నికల ప్రచారము బాగా జరుగుతున్న సమయంలో మళ్ళీ వైసీపీ ప్రభుత్వము కొత్త మోసాన్ని ముందుకు తీసుకొచ్చారు. ఏంటంటే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎన్నికల పనుల్లో విధుల్లో పాల్గొనకూడదు అని చెప్పారు. వీళ్ళు దాన్ని ఎలా డైవర్ట్ చేశారంటే, మొన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారు, అంతా వీళ్ళ వల్లే, ఈసీ వల్ల, తెలుగుదేశం పార్టీ వల్ల ఈ నెల పెన్షన్లు ఇవ్వలేకపోతున్నాము అని అంటారు. పెన్షన్లు ఈసీ వాళ్ళు వాలంటీర్స్ని ఎన్నికల పనుల్లో దూరంగా ఉండమన్నారు తప్ప పెన్షన్లు ఇవ్వద్దు అని ఎక్కడా కూడా చెప్పలేదు. ఈరోజు దాదాపు 1,35,000 మంది సచివాలయంలో పనిచేసే వాళ్ళు ఉన్నారు. అలాగే గ్రామ సెక్రటరీలు ఉన్నారు. మరి వాళ్ళకి ఏం పని ఉందని ఈ నెల ఫస్ట్ వచ్చింది, ఇంకా వాలంటీర్స్కి కనీసము వాలంటీర్స్కి ఇవ్వాలి, డబ్బులు పంచాలి అని చెప్పి కూడా ఇన్స్ట్రక్షన్స్ లేవు. జనవరి నెలలో బటన్ నొక్కాడు ఆసరా అని చెప్పి, ఫిబ్రవరి నెలలో విద్యా దీవెన లేదంటే వేరే ఏవో బటన్లు నొక్కాడు. మార్చి నెలలో కూడా ఈబీసీ ఆరోగ్యశ్రీకి బటన్ నొక్కాడు. దాదాపు 13,000 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉంది. మరి బటన్ నొక్కినా కూడా ఇంకా కూడా వీళ్ళ అకౌంట్స్లో రాలేదు. ఈరోజు 350 కోట్లకని సచివాలయాన్ని తాకట్టు పెట్టాడు. అలాగే మరి అందరికీ తెలుసో తెలీదో టిట్కో ఇళ్లను కూడా 10,000 కోట్లకు తాకట్టు పెట్టాడు. మరి ఖజానా నిల్లు. ఈరోజు ఉన్నది 13,000 కోట్లు మొన్న ఉంటే, ఆ 13,000 కోట్లు వాళ్ళ సొంత కాంట్రాక్టర్లకు డైవర్ట్ చేశారు. అది అందరికీ తెలిసిన విషయమే. మరి పేదల కోసం ఉన్నాను, నేను పేదల కోసమే చీఫ్ మినిస్టర్ని అయ్యాను అని చెప్పే ముఖ్యమంత్రి గారు ఈరోజు మరి ఎందుకు వృద్ధాప్య పెన్షన్లో, లేకపోతే ఒంటరి మహిళ పెన్షన్లో, లేకపోతే హ్యాండిక్యాప్కి ఇచ్చే పెన్షన్లో ఎందుకు నిలిపివేశారు? ఈరోజు ఫస్ట్ నుంచి చెప్తూనే వచ్చాను, వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి ఈరోజు యువత జీవితాన్ని నాశనం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకొక కుట్ర ఏంటంటే, వాలంటీర్లు పని చేయకూడదు అని చెప్పి మొన్నటి వరకు వాళ్ళ భార్యలు భర్తలు ఎన్నికల నిధుల్లో పాల్గొన్నారు. ఇప్పుడు అది కూడా సాధ్యం కాదని చెప్పి వాలంటీర్లు అందరూ మూకుమ్మడిగా రిజిగ్నేషన్స్ చేస్తున్నారు. ఇది ఏం లేదు, రిజిగ్నేషన్ చేసిన తర్వాత మళ్ళీ ఎన్నికలలో మళ్ళీ వెళ్ళాలి అని చెప్పి మళ్ళీ ఇంకొక కుట్ర. ఈరోజు గమనిస్తే పాపము యువత, నేను వాలంటీర్స్కి అగెయిన్స్ట్ కాదు ఇక్కడ, కానీ వాలంటీర్స్ భవిష్యత్తు ఏం కావాలి? ఈరోజు వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు, లక్షలలో జాబులు ఇచ్చారు, 5,000 రూపాయల జీతం. ఈరోజు వాలంటీర్ ఏం ఉద్యోగం చేసినవరా అంటే, వాలంటీర్ ఉద్యోగం చేస్తున్నానంటే పిల్లను కూడా ఇయ్యని పరిస్థితి మన రాష్ట్రంలో ఉంది. మీరు గమనించండి, వాళ్ళ చదువుకి న్యాయం చేశారా? అదే వాళ్ళ సొంత కూతురో కొడుకో అయ్యుంటే ముఖ్యమంత్రి గారు ఇదే పని చేస్తారా? లేదు కదా. వాళ్ళ భవిష్యత్తు కోసం ఆయన ఎక్కడెక్కడో పంపించాడు పిల్లల్ని. మరి రాష్ట్ర యువత భవిష్యత్తు కోసం ఏం చేస్తున్నారు ఇక్కడ? ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వము వెంటనే మేము అధికారంలోకి రాగానే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాము వెంటనే అని చెప్పారు. అలాగే నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు నెలకు 3,000 రూపాయలు ఇస్తామని చెప్తున్నారు. తెలుగుదేశం హయాంలో ఫస్ట్ ఏదున్నా సరే అన్ని పక్కన పెట్టి ఫస్ట్ పెన్షన్లు ఇచ్చారు మీరు గమనిస్తే. కానీ ఈరోజు అంత కాంట్రాక్టర్లకో, లేకపోతే వాళ్ళ లిక్కర్ బిజినెస్కో, లేకపోతే వాళ్ళ డ్రగ్స్ బిజినెస్కో డైవర్ట్ చేస్తూ ఎన్నికలకో మరి దేనికో డైవర్ట్ చేస్తూ ఈరోజు పెన్షన్లు ఇవ్వకుండా ఆపేశారు. కాబట్టి ఎవ్వరు కూడా నమ్మద్దు, వీళ్ళు కేవలం ఖజానా నిల్ అయిపోయింది కాబట్టి పెన్షన్లు ఇవ్వకుండా ఉన్నారు తప్ప ఎవ్వరు కూడా తెలుగుదేశం పార్టీ కానీ ఈసీ కానీ ఎక్కడా కూడా పెన్షన్లు ఇవ్వద్దని చెప్పలేదు. లేదంటే సచివాలయ సిబ్బందో లేకపోతే గ్రామ సెక్రటరీలనో ఇవ్వద్దు అని కూడా చెప్పలేదు. కాబట్టి మా రిక్వెస్ట్ ఏంటంటే, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్లకు మేము రిప్రజెంటేషన్ ఇచ్చాము. దాంట్లో ఏంటి అంటే, వెంటనే కూడా పెన్షన్ను ఎవరికైతే రావాల్సిందో వెంటనే కూడా ఇచ్చేలాగా చూడండి అని రిక్వెస్ట్ పెట్టాను. ధన్యవాదాలు.